క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కడప మేత్రాసనం గౌరవనీయులైన కాసు జోజిరెడ్డి గారి 34 సంవత్సరాలు గురు జీవితంలో 11 డిసెంబర్ 1991 నుంచి 11 డిసెంబర్ 2025 వరకు తేదీన తనకు గురు పట్టాభిషేకం చేసుకొనుటకు దేవుడు అనుగ్రహించిన ఆయుష్, ఆరోగ్యము, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ తుమ్మ లూర్దిరెడ్డి ఆరోగ్యమ్మ మరియు కాసు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వట్టి జెరోసారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కానూరు విచారణ టి ఉదయ్ స్నేహ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ పి వసంతరావు సుమతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను శాంతి, సమాధానములు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలినా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేస్తివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలిగినట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు తన ప్రజలను ఓదార్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము పవిత్ర వచనం 40వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. నా ప్రజలను ఓదార్చుడు, ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదనియు వారి తప్పిదములు మన్నింపబడినవనియు వారు తమ పాపములకు రెండింతలుగా శిక్ష అనుభవించిరని తెలియచెప్పుడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధము చేయుడు. అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు. ప్రతి పర్వతమును కొండను
నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలెను. కరకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలికిది. ఒక శబ్దము నాతో, నీవు సందేశమును వినిపింపమని చెప్పెను. కానీ నేనేమి సందేశము వినిపింపగలనని నేనంటిని. నరులెల్లరూ గడ్డి వంటి వారని, వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరని నీవు వినిపింపుము. ప్రభువు శ్వాసనూది గాలిని తొలింపగా గడ్డి ఎండిపోయెను, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటి వారు. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. కానీ మన దేవుని వాక్కు కలకాలము నిల్చును. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము. శుభవార్త వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన వసుగు బహుమానమును తనతో కొనివచ్చుచున్నాడు. ఆయన చెల్లించు పరిహారము తన ముందట నడుచుచున్నది. ఆయన కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతిలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను మెల్లగా అదలించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువైన యావే, ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. బలసంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. అందరూ ప్రభువైన యావే, ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. బలసంపన్నుడై వచ్చుచున్నాడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్లజనులకు విషదము చేయుడు. ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్య జాతులతో నుడువుడు. అందరూ ప్రభువైన యావే, ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. బలసంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. పొలములు వానిలోని పైరులను సంతసించునుగాక. అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. అందరూ ప్రభువైన యావే, ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. బలసంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగా నిష్పక్షపాతముగాను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ప్రభువైన యావే, ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. బలసంపన్నుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రమ్ము, ప్రభు రమ్ము. మాకు మీ శాంతిని అనుగ్రహింపుము. మాకు మీ శాంతిని అనుగ్రహింపుము. మీ సమక్షమున మేము, మీ సమక్షమున మేము పూర్ణ హృదయముతో ఆనందింతుముగాక. పూర్ణ హృదయముతో ఆనందింతుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మీతో వందరుగాక. మీ ఆత్మతోను వందరుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక.
మత్తయి సువార్త 18వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా? అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసి బాలురలో ఏ ఒక్కడైనా నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు యొక్క హృదయం తన బిడ్డలమైనటువంటి మన కొరకై ఎల్లప్పుడూ కూడా తపిస్తూనే ఉంటుంది. మనకి చిన్న బాధ వచ్చినా కానీ, చిన్న కష్టం వచ్చినా కానీ, చిన్న శ్రమ వచ్చినా కానీ ఆయన కరిగిపోతాడు ప్రియులారా. కారణం ఏమిటి అంటే ఆయన ప్రేమ, ఆయన హృదయం ప్రేమతో నిండి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1720వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. దాన్నే ప్లేగ్ వ్యాధి అంటారు. అది అంటువ్యాధి. అది వస్తే ప్రతి మనిషి చాలా భయంకరంగా చనిపోతాడు. ఇక ఫ్రాన్స్ దేశంలో అది చాలా గ్రామాలకి, చాలా పట్టణాలకి ఆ వ్యాధి విస్తరించింది. కొన్ని లక్షల మంది చనిపోవడం ప్రారంభమైంది. అయితే ప్రియులారా, ఆ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి మార్సెల్లీ అనే గ్రామంలోకి కూడా ఈ ప్లేగ్ వ్యాధి రావడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది అనారోగ్యం పాలు కావటం, కొంతమంది మరణించటం కూడా, ఇంకా కొంతమంది చావుకి దగ్గర కావడం జరిగింది. ఇక ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి గందరగోళంగా మారిపోయింది ప్రియులారా. అయితే అన్ని గ్రామాల కంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, ఈ గ్రామంలో, మార్సెల్లీ అనే గ్రామంలో కొంతమంది కథోలికులు యేసు ప్రభు ప్రేమ పట్ల అపారమైన విశ్వాసంతో ఉండేవారు. కాబట్టి వారందరూ కూడా విచారణ గురువు యొక్క అనుమతితోటి యేసు తిరుహృదయ స్వరూపాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి వీధిన కూడా తీసుకొని వెళ్ళారు. ప్రార్థనలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, జపం చేసుకుంటూ, జపమాల చేసుకుంటూ గ్రామం అంతా కూడా తిరిగారు. యేసు తిరుహృదయ స్వరూపంతో ప్రతి కుటుంబాన్ని సందర్శించారు. ఆనాడు వారందరూ కూడా, ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా తీర్మానం చేసుకున్నారు. ఏమిటి అంటే, మన గ్రామాన్ని యేసు తిరుహృదయానికి అర్పించుకుందామని. మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా తిరుహృదయనాథునికి అంకితం చేసుకుందాం. We shall dedicate our families to the most sacred heart of Jesus. They have decided. నిర్ణయించుకొని ఆ యేసు తిరుహృదయం యొక్క ప్రేమ కొరకై, సహాయం కొరకై వేడుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుతం ఏమిటి అంటే, ఆశ్చర్యకరంగా ఆ గ్రామంలో ఈ ఊరేగింపు జరిగిన తర్వాత ఆ గ్రామాన్ని యేసు తిరుహృదయానికి అంకితం చేసుకున్న తర్వాత అక్కడ ప్లేగ్ వ్యాధి అనేదే లేదు ప్రియులారా. ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటన. ఇక్కడ ఆ ఊర్లో జరిగినటువంటి ఈ అద్భుతాన్ని విన్నటువంటి పక్క గ్రామస్తులందరూ కూడా అదే కార్యాన్ని చేశారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని, మన గ్రామాలని ఆ యేసు తిరుహృదయానికి అంకితం చేసుకుంటామో,
ఆ ప్రభువు యొక్క ప్రేమలో ఉన్న అద్భుతాన్ని, అనంతమైన ఆ ప్రేమ యొక్క కృపని మనందరము కూడా చవి చూస్తాం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానాన్ని మనం విన్నాం. అసలు యేసు ప్రభువు తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు? కారణం ఏమిటి అంటే, అక్కడున్న పరిసయ్యులు ఎప్పుడూ కూడా మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం అని చెప్పుకునేవారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కారుణ్యం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అర్హులం మేము మాత్రమే అని చెప్పుకునేవాళ్ళు. యేసు ప్రభు పాపాత్ములతో కలుస్తున్నాడు, సుంకరులతో కలుస్తున్నాడు. వాళ్ళు అనర్హులు, వాళ్ళు దేవుని ప్రేమను పొందడానికి యోగ్యులు కాదు, వాళ్ళు పాపాత్ములు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు పరిసయ్యులు. ఈ సందర్భంలో యేసు ప్రభు ఈ రోజున ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, తప్పిపోయిన గొర్రెపిల్ల. ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే, యేసయ్య ప్రేమ పోయిన దానిని వెదకి రక్షించే ప్రేమ. యేసయ్య ప్రేమ పోయిన దానిని మరలా వెతికేటటువంటి ప్రేమ. పోయిందిగా పోతే పోయిందిలే, నాకు ఎందుకులే అని వదిలేసే ప్రేమ కాదు. ప్రియులారా, ప్రియ బిడ్డ, నీవు ఒకవేళ దేవునికి దూరమయ్యావా? దేవుని యొక్క ప్రేమకి, విశ్వాసానికి దూరమైపోయావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, నీవు ఆయనను విడిచినా కానీ ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు. ఇదిగో 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒకటే పోయింది, పోతే పోయిందిలే అని అనుకునే దేవుడు కాదు. ప్రియులారా, ఆ పోయిన దానిని వెతికి, దొరికేదాకా వెతికి సంతోషించే దేవుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు స్వయంగా పలికిన మాట ఏమిటి అంటే, నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపాత్ముల కొరకే వచ్చాను అని పలికాడు. ఎవరు ఇక్కడ పాపాత్ములు? నేను ఒకవేళ వేరొక వ్యక్తికెళ్ళి నువ్వు పాపివే అని వేలు చూపిస్తే తక్కిన 4 ఏళ్ళు మనకే చూపిస్తాయి. రోమీలకు రాసిన లేఖలో పౌలు గారు పలుకుతున్నారు, ప్రియులారా, ఎవ్వరూ నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసినటువంటి వారే, అందరూ పాపము చేసి దేవునికి దూరమైపోయినటువంటి వారే. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ప్రతి ఒక్కరికి కావాలి. నేను పాపిని అని నేను చెప్పకపోతే, నేను పాపాత్మురాలిని అని నేను చెప్పకపోతే, దేవుని యొక్క కృప నాకు అవసరం లేదని నేను గెంటి వేసినట్లు అవుతుంది. నాకేంటి, నేను పరిశుద్ధుడని అన్నాను అనుకో, తేడా వస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ మన మీద అపారమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 23వ కీర్తన అందరికీ పరిచయమైన కీర్తన. ఏ విధంగా దేవుడు ఒక గొర్రె పిల్లని కాపాడినట్లుగా గొల్లవాడు దేవుడు కూడా మన కొరకై తపిస్తూనే ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు ఏ కొదవయూ లేదు, నన్ను పచ్చిక పట్టులలో నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు ఆయన. నేను గాఢాంధకారపు లోయ గుండా పయనిస్తున్నా కానీ, నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను భయపడను. కారణం, ఆయన తన బడితయు కోలయు నాకు తోడుగా ఉంటాడు. అటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రియులారా, ఎల్లవేళలా మనకి తోడుగా ఉండే ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యకి నీవు నేను అందరూ కూడా ముఖ్యమే. ఏ ఒక్కరూ నశించడానికి ఆయనకు ఇష్టం లేదు. ఏ ఒక్కరూ సాతాను యొక్క వశమైపోయి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కృపను తెలుసుకొని, దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని, పాపాల కొరకు ప్రాయశ్చిత్తపడి
ఆయన ప్రేమ దగ్గరకు రావాలి, ఆయన ప్రేమకు ఆకర్షించబడాలి అనేటటువంటిది ఆయన యొక్క కోరిక, తపన. ప్రియులారా, ఏ చిన్నదైనా కానీ ఆయనకు విలువైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ప్రేమని పొందుకుంటున్న మనం అదేవిధంగా ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి అని బోధిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో, మీరు ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి నా శిష్యులని తెలుసుకుంటారు. దేనిని బట్టి? ప్రేమను బట్టి. కాబట్టి ఈనాడు ఆ ప్రభువుని వేడుకుందాం ప్రియులారా. ఆ యేసునాథుని ప్రేమ మనందరి మీద సమృద్ధిగా కుమ్మరించబడాలి అని. అదేవిధంగా మనము కూడా ఆ ప్రభు యొక్క ప్రేమ వలె మారడానికి, ఆ ప్రేమను ఈ లోకంలో పంచడానికి, పెంచడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమెన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువా, ఆయన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓహో ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించి బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మాయందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను
నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం
శుద్ధి ఉంటే చాలు, ఐక్యము చేయును దివ్య విందు. ఆత్మశుద్ధి ఉంటే చాలు, ఐక్యము చేయును దివ్య విందు. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే ఇదే జీవాహారం, మహిమ తనయుని మధురాహారం. ఇదే ఇదే జీవాహారం, మహిమ తనయుని మధురాహారం. ఆత్మల నింపే అమృతపానం, ఆత్మల నింపే అమృతపానం. మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. పునీతిన్యా స్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లే చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లే చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయము లోపల నన్ను దాల్చుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని వింద ఆరగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించు. మహాప్రభువా, మా దేవా, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానోపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందంగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా,
మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేస్సును మీ హస్తంలందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదమునకై అందరు లేచి నిల్చోండి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ
తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి సర్వదా మేము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనములు